వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. మనం అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే కువైట్, సౌదీ వంటి దేశాలకు వెళ్ళిన గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండలేక వచ్చేస్తున్న పరిస్థితులు అధికంగా ఉన్నాయి. అక్కడ వారు పెడుతున్న ఇబ్బందులు, టార్చర్లు, వాళ్ళు చూస్తున్న నరక యాతన ఏదైతే ఉందో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెలుపుతున్నారు. శివ అయితేనేమి, వీరేంద్రన్ అయితేనేమి, వీరందరి పట్ల నారా లోకేష్ గారు దేవునిలా స్పందించి ఇండియన్ ఎంబాసీకి తెలిపి మాట్లాడి, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడి వారిని ఇండియాకి తీసుకొచ్చిన ప్రయత్నాలు జరిగాయి. మనం చూసుకున్నట్లయితే ఇటీవల నిమ్మనపల్లి గ్రామంలో జరిగిన పి హసీనా వంటి బాధితురాలు ఎవరైతే ఉన్నారో సెల్ఫీ వీడియో మన సుమన్ టీవీకి పంపించడము, దాన్ని మనం సుమన్ టీవీలో ప్రచురించడము, దాన్ని చూసి నారా లోకేష్ గారు స్పందించి ఇండియన్ ఎంబాసీతో మాట్లాడారు. ఇండియన్ ఎంబాసీ వారి ద్వారా వీలున్నంత తొందరలో హసీనా ఇండియాకి చేరుతుందని నారా లోకేష్ గారు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇది ఇలా ఉండగా గల్ఫ్ బాధితులు, కువైట్, సౌదీ వంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ నారా లోకేష్ గారికి ఎంతగానో రుణపడి ఉంటామని వాళ్ళు తెలుపుతున్నారు. అదే విధంగా హసీనా పట్ల నేరుగా మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి స్పందించడము చూసి నిమ్మనపల్లి గ్రామస్తులందరూ తమ గ్రామం మీద గ్రామస్తురాలికి వచ్చిన కష్టం పట్ల స్పందించినందుకు ఎంతగానో నారా లోకేష్ కి, తెలుగుదేశం పార్టీకి, షాజహాన్ బాషాకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. నమస్తే సార్. మన గ్రామం నిమ్మనపల్లిలో ఉన్నటువంటి మహిళకి అన్యాయం జరిగితే స్వయంగా రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పందించారు. దీని పట్ల మీ గ్రామస్తులందరూ ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? మారుమూల గ్రామమైన నిమ్మలపల్లి పంచాయతీలో ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని ఈ లోకేష్ గారు, మా ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారు వెంటనే స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేసినందుకు అభినందనలు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటుందని ఈ ఈ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారు ఇందుకు నిదర్శనము. వెంటనే స్పందించినందుకు అభినందనలు. మీ గ్రామస్తులందరి తరపున మా గ్రామస్తులందరి తరపున అభినందనలు. నమస్తేనా. నమస్తే. మీ భార్య హసీనా మీకేమన్నా కాల్ చేయడం కానీ అలాంటివి ఏమన్నా చేశారన్నా? మా భార్య అయితే కాల్ చేస్తుంది, అంటే నైట్ 4 o'clock అట్లా కాల్ చేస్తుంది. ఓకే అన్న. అదే మీ భార్య ఈ విధంగా ఇబ్బంది అని చెప్పి మనం నిన్న స్టోరీ పోస్ట్ చేశాం కదా మన సుమన్ టీవీలో. దానివల్ల నారా లోకేష్ గారు స్పందించి వెంటనే ఎంబాసీ వాళ్ళతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దాని మీద మీ భార్య ఏమన్నా మీకు కాల్ చేయడం కానీ, ఎవరన్నా ఆవిడతో మాట్లాడడం కానీ ఇవంటివి ఏమైనా జరిగాయన్నా? నాతో మాట్లాడింది. ఎంబీసీ వాళ్ళు కాల్ చేశారంట. కాల్ చేసి మా భార్యకు ఇట్లా చెప్పారు, మీరేం భయపడదండి, నేను ఉన్నాను, నారా లోకేష్ గారు ఉన్నారు, మీరేం ఎంబీసీ గారు వాళ్ళకి ఫోన్ చేసినాను, మీరేం దిగులు భయపడకండి అని చెప్పినారంట మా భార్యకి. ఇప్పుడే ముందు మా భార్య నాకు కాల్ చేసింది. మొత్తానికి ధైర్యం చెప్పారంట? మొత్తానికి ధైర్యం చెప్పారు. కానీ నారా లోకేష్ గారు ఇది స్పందించి ఇది వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. ఎంబీసీ వాళ్ళకి, వాళ్ళు మా వైఫ్ కి కాల్ చేశారు. అడిగిన వెంటనే సుమన్ టీవీ సాయం చేసిన దానికి, నారా లోకేష్ సాయం చేసిన దానికి నా ధన్యవాదాలు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మీ కూతురు పి హసీనా గల్ఫ్ బాధితురాలు ఎవరైతే ఉన్నారో మీరు సుమన్ టీవీని ఆశ్రయించడము, సుమన్ టీవీలో ఆమె కథనం ప్రచురం అవ్వడంతో సుమన్ టీవీని చూసిన నారా లోకేష్ గారు దాని పట్ల ట్వీట్ చేశారు. ఏమని? మేము దీన్ని నోట్ చేసుకున్నాము, వీలున్నంత తొందరలో కూడా పి హసీనాని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ట్వీట్ చేశారు. దీనిపై మీరు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? మీ సంతోషం ఏం లేదు సార్. మాకు సుమన్ టీవీ వాళ్ళు లోకేష్ సార్ గారు మాకేదో సహాయం చేస్తారని మేము వాళ్ళు కోరుకుంటూ, మాకేదో మంచిది చేస్తారని చెప్పేసి మేము దయచేసి వాళ్ళు ఏడుకుంటున్నాం సార్. దాని గురించి సార్ మాకు న్యాయం చేస్తారో వాళ్ళు చేయాలని చెప్పేసి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాం సార్. మాకు ఏమైనా వాళ్ళు లోకేష్ సారే మాకు న్యాయం చేయాలి సార్. మాకు అందుకనేసి మేము చాలా ఇబ్బందుల్లో పడతాం. మా పాప చాలా ఇబ్బందుల్లో, మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం మేడం. మా పాప అక్కడ ఉన్న వల్ల, అందువల్ల మిమ్మల్ని కూడా మీరు రప్పించుకొని మేము ఏదో మీరు సహాయం చేస్తారు మాకని చెప్పేసి మేము ఇది చేస్తున్నాం సార్. మాకు మంచిది చేయండి. మీరు అసలు ఊహించారా ఇంత మారుమూల గ్రామంలో ఉన్నప్పటికీ మీ కూతురికి ఇంత సమస్య వచ్చినప్పుడు స్వయాన రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పందిస్తారు మీ విషయంలో అని మీరు ఏమన్నా ఊహించగలిగారా ముందు ఎప్పుడన్నా? ఊహించినాము.
మేము టీడీ పార్టీ వాళ్ళం మేము. కానీ సారు ఇట్లా చేస్తారని చెప్పేసి మాకు ముందుగా తెలుదు, కానీ మాకు ఇప్పుడే తెలిసింది సార్ ఇట్లా చేస్తా ఉన్నారు, ఇది చేస్తారని చెప్పి పిల్లంపుతారని చెప్పేసి మాకు ఇప్పుడే తెలుసు. కానీ మాకు దయచేసి మాకు సార్ ఎక్కడ తిరిగి మాకు ఈ సాయం మాకు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నమస్తే మా. మీ అమ్మాయి పట్ల నారా లోకేష్ గారు స్పందించారు, త్వరలోనే ఇండియాకి పిలిపిస్తున్నట్లు కూడా ట్వీట్ చేశారు. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు మా? మాకేం సార్, వాళ్ళు దయచేసి మా బిడ్డను పంపించండి సార్. మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. అన్నం లేక కూడి లేక తనకలాడుతూ ఉన్నాం సార్ మా బిడ్డ గురించి. అక్కడ మా పాపకు కూడా మా బిడ్డకు కూడా అన్నం లేక చాలా కష్టపడుతుంది సార్. అట్లా దయచేసి మీరు పిల్లని పెంచండి సార్. ఏడ్చొద్దండి మా, ఏడ్చొద్దండి, ధైర్యంగా ఉండండి సరేనా? ఏం కాదు, అంతా మంచిగా జరుగుతుంది. థ్యాంక్స్ సార్. మీకు ఎప్పుడు మా జీవితం ఉన్ననాల్లో మీకు రుణపడి మీ సేవ ఏమైనా చేయగలుగుతాం సార్. మేము మా బిడ్డను మీరు రప్పించారని మాకు నమ్మకం ఉంది. మీరు ఏమైనా చేసి మాకు సంతోషంగా చేస్తారని మాకు బాగా నమ్మకం ఉంది సార్. మాకు నారా లోకేష్ గారు కాకుండా ఇప్పట్లో మన ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా మీతో మాట్లాడారా, దీని గురించి స్పందించారా? ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఎవరు? ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు మాట్లాడినారు. వాళ్ళు కూడా వాళ్ళ సాయం వాళ్ళు చేసినారు. కానీ వాళ్ళు డిఎస్పీ ఎస్పీ సార్ వాళ్ళు పట్టించుకున్నారు. కానీ ఈటికి పోండి ఆటికి పోండి అని చెప్పేసి వాళ్ళు మాకు పంపించినారు. మేము 8 రోజులు తిరిగినాము, కానీ మా వల్ల కాలేదు సార్. కాలేదని చెప్పేసి మళ్ళీ ఏదో లోకేష్ సార్ మాకు ఇట్లా చేస్తారని చెప్పేసి మాకు తెలిసింది. మళ్ళీ వెంటనే మీకు సుమన్ టీవీ వాళ్ళకు పిలిపించి మేము చేసినాం సార్, మీకు తెలియపరిచినాము. మాకేదో మా బిడ్డ మా ఇంటికి చేరుతుందని చెప్పేసి లోకేష్ సార్ దీంతో మనం చేసినాం సార్ మేము.